హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు రాజకీయ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక కొత్త టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను. అంటే నేను ఇలాంటి అన్బాక్సింగ్ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లోకి వస్తున్నాయి కదా, వాచెస్ బదులుగా రిస్ట్ వాచెస్ బదులుగా అందరూ కూడా బ్యాండ్స్ అనేది వాడుతున్నారు. వాళ్ళ యూత్ని టార్గెట్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇలాంటి వాటిని మనకి మార్కెట్లోకి అయితే లాంచ్ చేస్తున్నాయి. నేను ఆల్రెడీ టాపిక్ గురించి ఇవాళ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు కానీ మనం చూసుకున్నట్లయితే సహజంగా ఎవరింట్లో ఇలాంటి రిస్ట్ వాచెస్ అనేవి ఉండే, దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య వచ్చేసరికి మార్కెట్లో మనకి ఇలాంటి ట్రెండింగ్ అయితే మాత్రం ఇలాంటి బ్యాండ్స్ అయితే వస్తున్నాయి. మనకి ఎంఐ కానీ లేకపోతే అదర్ కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ ఇలాంటివి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే ఇది ఫాస్ట్రాక్ సంబంధించినటువంటి బ్యాండ్ అండి. ఇది ఎలా ఉందన్న దాని గురించి వాళ్ళు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దాంతోపాటుగా ఇవాళ మనకి ఈ వాచ్కి అలాగే బ్యాండ్కి ఉన్న తేడా ఏంటి, అలాగే మనం ఎందుకు తీసుకోవాలన్న దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వాచెస్ అయితే మాత్రం మనం జస్ట్ టైము అలాగే డేట్ మాత్రమే మనం చూసుకోగలం. ఇదైతే మాత్రం కొన్ని ఫీచర్స్ మనకి ఇది యాక్చువల్గా వయా బ్లూటూత్ ద్వారా లేదా ఒక యాప్ ద్వారా మన మొబైల్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మనకి టైంతో పాటు అలాగే మన మొబైల్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి రిమైండర్స్ మనకు వస్తూ ఉంటే మనం కొన్ని టార్గెట్స్ సెట్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మన పర్సనల్ లైఫ్ గురించి కానీ లేదా హెల్త్ కాన్షియస్ నుంచి కానీ ఈ యాప్ని యూజ్ చేసుకొని ఈ డైలీ అయితే పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్ పాకెట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, కాల్ని మనం మొబైల్ పాకెట్లో నుంచి తీసే పని లేకుండా వాచ్ చూసుకుంటే మనకి ఆ నెంబర్ అనేది డిస్ప్లే మీద కనిపిస్తుంది. అర్జెంట్ కాల్స్ ఎవరైనా బాస్ కాల్ చేసినప్పుడు అలాంటప్పుడు మనం సింపుల్గా పక్కన అనేది మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే దీనిలో కూడా మన మెసేజ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి సెడెంటరీ అనేది కూడా కొన్ని మన రిమైండర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటుంది ఏంటన్న దాని గురించి వాళ్ళ అన్బాక్సింగ్ వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే బాక్స్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ మనకి ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 అని రాస్తుంది. అలాగే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంఆర్పి అనేది మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాస్ట్రాక్ బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేస్తారన్న దాని గురించి, అలాగే ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్న దాని గురించి మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు నేను బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి లోపల మనకి ఏముందనేది ఒకసారి ఎలాంటి ఫీచర్స్ ఇచ్చారన్న దాని గురించి ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లు మనకి బాక్స్ అయితే ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా మనకి బాక్స్లో కానీ మనం చూసుకుంటే బాక్స్లో ఇలా వస్తుంది. ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఒక సింపుల్గా ఉండే ఒక వారంటీ కార్డ్, అలాగే మనకి యూజర్ గైడ్, అలాగే మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి ఒక స్టాబ్ లాగా అయితే ఇలా ఇచ్చేసాడు. తర్వాత మనం డివైస్గా మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా సింపుల్గా ఉంది ప్యాకింగ్. దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడైతే ఫాస్ట్రాక్ అని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ కానీ చూసుకుంటే రిఫ్లెక్స్ 2.0 అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే కొన్ని ఫీచర్స్ ఇచ్చాడు. దీనిలో ఏమేమి ఉన్నాయని దాని గురించి ఓవరాల్గా అయితే మనకి ఇలా మెన్షన్ చేశాడు. ఇవి ఏమేమి ఉన్నది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏం రాస్తుందంటే మనకి కాల్ అండ్ వాట్సాప్ డిస్ప్లే అనేది ఒక ఫీచర్, తర్వాత కెమెరా కంట్రోల్ అనేది ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఫైండ్ యువర్ ఫోన్ అనేది ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 10 days పవర్ రిజర్వ్ అయితే మనకి బ్యాకప్ అయితే ఒక 10 days వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత వైబ్రేషన్ అలారం అనేది ఒకటి ఉంది. తర్వాత IPX6 వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సెడెంటరీ రిమైండర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మనం కదలకుండా కూర్చున్నప్పుడు మనకి ఏంటంటే ఒక రిమైండర్ లాగా సెట్ చేసుకోవచ్చు. 1 hourకి 2 hours చేసుకుంటే మనం ఏదైనా జస్ట్ అలా వామప్ అయినట్టుగా చేసుకోవచ్చు. తర్వాత మనం స్టెప్ డిస్టెన్స్ అండ్ క్యాలరీస్ ట్రాకర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. మనం ఎన్ని అడుగులు అయితే నడిచాం, అలాగే ఎంత దూరం మన బాడీ నుంచి ఎన్ని క్యాలరీస్ అయితే ఇవాళ పడలేని దాని తర్వాత మనం స్లీప్ ట్రాకర్ అనేది ఒకటి సెట్ చేసుకోవచ్చు. తర్వాత OLED డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. దీనికి డిస్ప్లే ఎలా ఇచ్చాడని దాని గురించి చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ అని ఉంది. మన యాపిల్ ఫోన్ కానీ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నాడు. చూడండి, మనం ఒక యాప్ని అయితే మనకి దీన్ని యూజ్ చేసుకోవడం కోసం మన మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ బ్యాండ్ని బాక్స్ నుంచి అయితే బయటకు దిద్దాం. ఒకసారి చూస్తున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి కలర్ స్టాబ్స్, అలాగే మనకి పైన ఒక డైల్ కనిపిస్తుంది. తర్వాత ఇది 2 కలర్ వేరియంట్స్గా ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. మిలిటరీ గ్రీన్ విత్ చార్కోల్ బ్లాక్ యాక్స్. తర్వాత మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి డివైస్ అయితే బయటకు వస్తుంది. ఇలా ఉంటుంది మనకి డివైస్. జస్ట్ పెన్ డ్రైవ్ లాగా మనకి కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ కానీ మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ ఫాస్ట్రాక్ సంబంధించిన బ్రాండ్ లోగో అయితే ఉంది. మనం ఇక్కడ పోర్ట్ నుంచి మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పవర్ ఉందా లేదా ఒకసారి చూద్దాం.
దీంట్లో పవర్ అయితే లేదు. నేను ఒకసారి ఛార్జ్ చేసినాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఛార్జింగ్ పర్పస్ కోసం అయితే ఇలా ల్యాప్టాప్కి అయితే నేను USB పోర్ట్లో నుంచి ఛార్జ్ చేయడానికి ఇలా కనెక్ట్ చేశాను. కనెక్ట్ అయింది, ఛార్జ్ కూడా అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం దీనికి మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, ఛార్జింగ్ అడాప్టర్, దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ కంపెనీ నామ్స్ ప్రకారం అయితే ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అయితే 10 days బ్యాకప్ వస్తుందని చెప్తున్నాను. నేను మళ్ళీ మీకు రివ్యూలో ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. నేను ఇది ఛార్జ్ చేశానండి. ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి బ్యాండ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్టు బ్లాక్ కలర్ అయితే వచ్చింది. ఇది మనకి కలర్ కానీ చూసినట్లయితే తర్వాత రెక్టాంగులర్ షేప్ అయితే మనకి ఇది ఉంది. తర్వాత ఇది ప్లాస్టిక్ బాడీతో మనకి మేడ్ చేసినట్టు కనిపిస్తుంది. కలర్ కానీ మనం చూసుకున్నట్టు మనకి మిలిటరీ గ్రీన్ అండ్ చార్కోల్ బ్లాక్ అయితే 2 కలర్ కాంబినేషన్స్లో అయితే మనకి బ్యాండ్ అయితే రావడం జరిగింది. అలాగే మనం ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి ఇలా స్టాబ్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనం ఫాస్ట్రాక్ అనే బ్రాండ్ ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలా ఫిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫిట్ అయ్యేట్టుగా హోల్డ్ అయ్యే విధంగా దీన్ని సెట్ చేయడం జరిగింది. కలర్ అయితే చాలా బాగుందండి. అయితే దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే ప్రాసెసర్ కానీ మనం చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి డిజిటల్ టైప్ అయితే మనకి కనిపిస్తుంది. సెన్సార్స్ కూడా చాలా స్మూత్, మనం టచ్ చేసి చేయగలిగే అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది సెన్సార్స్ కూడా వచ్చేసరికి. ఇక్కడ మనం డిస్ప్లే మీద మనం చూసినట్లయితే డిస్ప్లే కానీ మనం ఇక్కడ చూడండి, డిస్ప్లే కానీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం కనిపిస్తుంది మనకి. ఇక్కడ నైట్ మోడ్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనే దాని గురించి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇది మనం వచ్చేసరికి క్యాలరీస్ చూపిస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం ఇవాళ ఎంత దూరం నడిచామన్నది మనకి డిస్ప్లే చూపిస్తున్నది. ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎంత అచీవ్ చేసామన్నది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఒక ఎమోజీ కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి కాల్స్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డివైస్ ఫైండ్ చేసుకోవడానికి అయితే మనకి ఇలా యూజ్ అవుతుంది. ఓవరాల్గా అయితే మనకి ఇలా డిజిటల్ షేప్ అయితే ఉంది. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా వారంటీ వచ్చేసరికి మనకి 24 months అయితే వారంటీ అయితే బ్రాండ్ మన డివైస్కి అయితే ఇస్తున్నాడు. తర్వాత దీనికి వచ్చేసరికి మనం డైలీ ఎన్ని క్యాలరీస్ మనం బర్న్ చేసాం, అలాగే ఎంత దూరం నడిచామని దాని గురించి మనం ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మన డివైస్ ఫైండ్ చేసుకోవడానికి సింపుల్గా మొబైల్ ఏదైనా కనపడినప్పుడు మనం దీనిలో ఫైండ్ అనేది చేసామంటే మొత్తం మనకి డివైస్ ఎక్కడ ఉందనేది చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ అయితే మనం ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 గురించి వాళ్ళు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.